మావయ్య మావయ్య లేవండి మావయ్య. అమ్మా నువ్వా అర్చన? ఇవాళ పొద్దునే లేచి నీ మొహం చూశానమ్మా. నాకు ఇవాళ అంతా శుభమే జరుగుతుంది. కాఫీ తీసుకోండి మావయ్య. ఏంటమ్మా ఇది బెడ్ కాఫీనా? ఈ బెడ్ కాఫీలు పెళ్ళైన కొత్తల్లో ఉండేవి, మళ్ళీ ఈనాటికి నీ చేత్తో తాగుతున్నానమ్మా. మావయ్య పంచదార కొంచెం తక్కువ వేశాను. తక్కువ వేసావా? నాకేం షుగరు బీపీలు లేవు కదమ్మా. లేదు మావయ్య, కానీ 50 సంవత్సరాల తర్వాత కొంచెం తగ్గించడం మంచిది కదా. ఆరోగ్యం చూసుకోవాలి కదా మావయ్య. ఆహా, నేనంటే నీకెంత ప్రేమ తల్లి. మావయ్య మీరు కాఫీ తాగి స్నానం చేసిరండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను. అలాగేనమ్మా. మీకు ఇడ్లీలోకి పల్లి చట్నీ కావాలా, అల్లం చట్నీ కావాలా? అబ్బా, నీ చేత్తో ఏది చేసినా అమృతంలాగా ఉంటుందమ్మా. నీకు ఏం తోచితే జై. అలాగే మావయ్య. సరే, ఈ టీ తీసుకెళ్లి మీ నాన్నకి ఇవ్వే. వాసు ఏమన్నా అంటాడేమోనమ్మా. ఏంటి వాడనేది? తీసుకెళ్ళ, మధ్యలో వాడొకడు. అమ్మా టిఫిన్ పెట్టు. నాన్నా టీ. టీనా? ఏమొద్దు, తీసుకుపా. ఏంటి నాన్నా? ఆల్రెడీ వాడు చెప్పాడుగా ఈ ఇంట్లోకి రాకూడదు, ఏం తీసుకోకూడదు అని చెప్పి. అందుకే కాఫీ టీలే కాదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అర్చన ఇప్పుడే సూపర్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చింది, ఇంకా దాని రుచి నాలుక మీద నాట్యం ఆడుతోందమ్మా. ఈ టీలు గీలు నాకేమొద్దు, తీసుకుపా. ఇక నుంచి ఇంట్లో నా బతుకు వాళ్లతోనే. నేనేం తిన్నా తాగినా పెద్ద కోళ్ళు పెట్టిందే. ఇక నుంచి మీ ఇంట్లో ఒక్క బీపు కింద తిన్నా సరే అది విషంతో సమానం. అదంతా ఎందుకు నాన్నా? నేను నా చేతులతో ఇస్తున్నాను కదా, తీసుకోండి నాన్నా. చూడరాని, రేపు నీకు పెళ్ళయ్యాక అత్తారింట్లో ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు నీ చేత్తో ఏది ఇచ్చినా తీసుకుంటానమ్మా. కానీ ఇప్పుడు మాత్రం ఏమొద్దు, తీసుకెళ్ళు. సరే నాన్నా, అప్పటి సంగతి ఎందుకు? ఇప్పుడు ఈ టీ పొడి చక్కెర అన్ని మీరు తీసుకొచ్చినవే కదా. అవన్నీ నేను వేసిన బిచ్చం అనుకో. కక్కిన కూటికి ఆశించేవాడు కాదు ఈ రంగయ్య. రాణి, ఇక నుంచి నా విషయాలన్నీ నా పెద్ద కొడుకు గోపియే చూసుకుంటాడు. అమ్మా నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఏంట్రా? ఎవరా ఆయన కాఫీలు టీలు ఇచ్చి మేపమన్నది? రే, ఎక్కువగా మాట్లాడకరా. టీ ఇస్తే తప్పే ఉందిరా. ఏయ్, ఈ రోజు నుంచి ఈ రంగయ్య రాజాది రాజ మార్తాండ రాజవంశానికే తేజుడైన నా పెద్ద కొడుకు గోపీనే నాకు ముఖ్యమే. మీ అవసరం నాకేమీ లేదు. అండర్స్టాండ్? మాటలకేం ఎన్నైనా అనొచ్చు. కోడలు బంగారం కాజేసినప్పుడు ఈ మాటలు పౌరుషాలు ఎక్కడికి పోయాయో. ఏయ్, ఎవరే దొంగ? ఏనా వాసు, నేను దొంగలా? చెప్పరా, నన్ను దొంగ అంటుంది మీ అమ్మ. అమ్మా వదిలే. ఇప్పుడు ఆ మాటలన్నీ దేనికి? ఊరికే నీకేం తోచదా? అనవసరమైన విషయాలన్నీ కెలుక్కుంటావు దేనికి? ఏంటో వదిలేసేది? ఏంటి వదిలేసేది? ఆయన ఉన్న హరిశ్చంద్రుడు అనుకున్నావా? దొంగతనం చేసేది చాలక దొంగనా అంటూ రెట్టిస్తున్నాడు. ఇదిగో నేను చెప్తున్నాను విను, నువ్వు ఖచ్చితంగా దొంగవే. ఏయ్, నీ కొడుకుని పక్కన పెట్టుకుని నా మీద నింద వేస్తే నిజం తెలిసిన ఆ దేవుడు నిన్ను క్షమించడే. నేను అదే అంటున్నాను. నువ్వు చేసిన వెధవ పనికి సాక్ష్యం లేదనుకోకు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు, ఆయన నిన్ను శిక్షిస్తాడు. సరే రావే, ఇప్పుడే పెద్దమ్మ గుడికెళ్ళి దొంగతనం చేసిన వాడి కాళ్ళు చేతులు నోరు పడిపోవాలని ప్రమాణం చేసి దీపమార్పుతాం. అప్పుడు తెలుస్తుంది దొంగ ఎవడను. ఏంటి, తాళి కట్టిన మొగుడు కదా, ఎక్కడ నీ కాళ్ళు చేతులు పడిపోతాయోనని భయపడిపోయి గుడికి రాననుకుంటున్నావా? నిజంగానే వస్తాను, ఆ దేవత మీద ప్రమాణం చేస్తాను. ఏమనుకుంటున్నావో ఏంటో. రావే, రా వెళ్దారా, వెళ్ళి ప్రమాణం చేద్దాం రా. ఎవడి కాళ్ళు చేతులు పడిపోతాయో ఎవడు చచ్చిపోతాడో నీకు తెలుస్తుంది. రావే రా. ఏంటి నా మీద సవాలు విసురుతున్నావా? రాననుకుంటున్నావేమో, ఇప్పుడే వస్తాను. ఏంటనుకున్నావా? నువ్వు ఆగవే. ఎందుకే తినేటప్పుడు లేనిపోయిన టెన్షన్ లో? నువ్వు ఊరుకో. అయినా పోయింది నా పిల్లం బంగారం కదా, అయినా మీకెందుకే ప్రమాదాల పంచాయతీలు? చిచ్చి, నాకు టిఫిన్ అవుతా ఏమవుతుంది? అదిగో చూడవే, వెళ్తున్నాడు చూడు. చాలే ఆపోయ్యా, నీ మూలంగానే వాడు లేచి వెళ్ళిపోతున్నాడు. నువ్వేమో నన్ను అనుమానించాడు, నాకు మర్యాద ఇవ్వలేదంటూ తెగ నీలుగుతున్నావు. ఎక్కడ ప్రమాణం చేస్తే నీ కాళ్ళు చేతులు పడిపోతాయోనని పాపం వాడి మనసు బాధపడి లేచి వెళ్ళిపోతున్నాడు. అదయ్యా రక్త సంబంధం ప్రేమ అంటే కాస్తంత బుర్ర పెట్టి ఆలోచించవయ్యా.
ఏమి రక్త సంబంధం, ఏమి రక్త సంబంధం, ఏం ప్రేమ, ఏమి ప్రేమ. అసలు వాడు ఇలా చెడిపోవటానికి నువ్వు నీ మాటలు కదటే. వాడు బాగానే ఉన్నాడు గాని పాచిరోడ్తో నువ్వేమీ వాడిని దీవించనక్కర్లేదు. వెళ్ళి ముందా పడదాకబ్బా. ఓహో, నువ్వేం చెప్పక్కర్లేదులే. హ. నోరు పెట్టుకుని బతికేద్దాం అనుకుంటున్నాడు. తిన్నగా ఒక్క మాట కూడా మాట్లాడు. చిచ్చి. షెడ్కి వెళ్ళొస్తాను. నాన్నా, ఏంటి గోపి? ఇందాకటి నుంచి నువ్వు మాట్లాడిందంతా విన్నాను. నీ వాలకం చూస్తుంటే వాసుగాడు దొంగ అనే విషయాన్ని నువ్వే బయటపెట్టేట్టున్నావుగా. అది కాదురా. ఏం మాట్లాడద్దు. నిన్న రాత్రి వాసుగాడు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడే నువ్వు మౌనంగా ఉన్నావు. ఇప్పుడు సడన్గా నీకేమైంది? చూడన్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది రేవతి జీవితానికి సంబంధించిన విషయం. వాసుగాడు దొంగ అన్న విషయం తనకు తెలిస్తే రేవతి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. సరేరా గోపి, నేనేం మాట్లాడను, సరేనా? సర్లే, నేను షెడ్కి వెళ్ళొస్తాను. రే గోపి, నేను కూడా నీతో షెడ్కి వస్తారా? షెడ్కే? దేనికి? అవునరా, ఇక్కడే ఉంటే నా నోరు ఊరుకోదు. పోనీ అలా బయటికి వెళ్దామంటే మళ్ళీ స్నేహితులు, మందు అవి గుర్తుకొస్తాయి. నీతో పాటు షెడ్కి వచ్చారనుకో, ఏదో నట్లో బోల్ట్లో అందిస్తూ నీకు సాయంగా ఉంటాను. నేను తినే తిండికి కూడా కొంచెం అర్థం ఉంటుంది, నాకు కూడా తృప్తిగా ఉంటుందిరా. ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నావు? నీ తిండి కూడా లెక్కలు కడతావా చెప్పు. నా ఉద్దేశం అది కాదురా, ఏదో నీకు కొంచెం సాయంగా ఉందామనేరా. ఏమీ అవసరం లేదు నాన్న. అయినా నీది కష్టపడి సంపాదించాల్సిన వయసు కాదు నాన్న. హాయిగా ఇంట్లో కూర్చో, సరేనా? చూడు, నీకెప్పుడైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, మొహమాట పడకు. అందాక ఈ 50 ఉంచు. జాగ్రత్తగా వెళ్ళరా గోపి. ఓహో, ఇదన్నమాట సంగతి. ఇప్పుడు తెలిసింది. ఈయన గాని ఏ పని చేయనీయకుండా చెడగొట్టింది ఎవరో. పేరుకి ప్రేమ, చెడిపోయేది ఈయన. ఏంటే వాగుతున్నావు? తెలిసిందే అంటున్నానయ్యా. బాధ్యతగా నువ్వు పని చేస్తాను అంటే వద్దంటున్నాడంటే ఏంటి అర్థం? ఇంతకు ముందు నుండి ఏ పని చేయనీయకుండా చేసింది ఈయననేగా. నోటికొచ్చినట్టు మాట్లాడమాక. నేను చేసిన తప్పులకు వాడేం చేస్తాడే? అసలు వీడు పుట్టక ముందు నుంచి నాకు పని బద్ధకం, నీకు తెలుసు కదా. నిన్ను రై, ఇది ఇంతే గాని నువ్వు బయలుదేరు, వెళ్ళు. నీ సంగతి నాకు అనవసరం, నా సంగతి నీకు అనవసరం అని చెప్పి నేను వేరే వెళ్ళిపోయా. మళ్ళీ అనవసరంగా నా విషయాలు ఎక్కడ నా తల దూర్చావో ఆ తలకాయంత వరకు కట్ చేస్తా. చూస్తా చూస్తా, ఈ సంబడం ఎన్నాళ్ళో నేను చూస్తాను. చూడవే. పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత సీసాలు కొంటాం, ప్లాస్టిక్ సామాన్లు కొంటాం. ఏ పాత సామాన్లు అబ్బాయి? ఓ అబ్బాయి ఇట్రా. అమ్మా నమస్కారం. అమ్మా, నన్ను గుర్తుపట్టారా? నువ్వే కదూ ఆ రోజు రోడ్డు పక్కన మూర్చొచ్చి పడిపోయింది? అవునమ్మా. నువ్వేంటి ఈ వ్యాపారం మొదలెట్టావు? బతుకుతెరువమ్మా. ఆ రోజు మీరు బుద్ధి చెప్పారు కదా, మారిపోయానమ్మా. ఆ గంజాయి అమ్మడం మానేసి పాత సామాన్లు కొని లాభాలకు అమ్మి పొట్ట నింపుకుంటున్నానమ్మా. పర్వాలేదే, నా మాట విని మారిపోయావే. నీకేం కష్టంగా బాధగా అనిపించడం లేదా? ఒంటికి కష్టంగా ఉన్నా మనసుకు సంతోషంగా ఉందమ్మా. అప్పుడు నేనుండే చోటికి వచ్చి గంజాయి తీసుకునేవాళ్ళు, 4 డబ్బులు కూడా వచ్చేవి. కానీ నన్ను ఎవ్వరూ మంచిగా చూడలేదమ్మా. మూడ్చొచ్చి పడ్డా అయ్యో పాపం అనుకునే వాళ్ళు కూడా లేరు. కానీ ఈరోజు కాస్త ప్రేమగా మాట్లాడుతున్నారు, మంచిగా చూస్తున్నారమ్మా. ఇదంతా మీ వల్లేనమ్మా. ఏదో ఆ టైంలో నిన్ను చూసి నాకు తోచింది చెప్పాను. నువ్వు మారావు, చాలా సంతోషం బాబు. అమ్మా, కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తారా? అయ్యో, మంచినీళ్ళకేం భాగ్యం. రా బాబు. అత్తయ్య. జయంతి, ఆ అబ్బాయి కాస్త మంచినీళ్ళు తీసుకొచ్చి పెట్టమ్మా. మంచినీళ్ళు తాగుదుగా, లోపల రా బాబు. పర్వాలేదమ్మా, ఇక్కడే ఉంటాలేండి. పర్వాలేదు, లోపల రా. ఉంటానులేండి అమ్మా. మంచినీళ్ళు తాగడానికి లోపల రా, పర్వాలేదు. అలాగే. అవును, ఆ రోజే అడుగుదాం అనుకున్నాను. నీ పేరేంటి బాబు? శేఖరమ్మ. ఓ, అవును, ఆ రోజు రోడ్డు మీద పడున్న గంజాయి అమ్మేవాడివి కదూ? ఆ గంజాయి అమ్మడాలు అవన్నీ అప్పుడు. ఇప్పుడు అబ్బాయి పూర్తిగా మారిపోయాడు. ఓహో, అలాగా అత్తయ్య. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను అత్తయ్య. మంచిదమ్మా. ఇదిగోండమ్మా, చల్లగా ఉండు తల్లి. ఇదిగో ఈ పాల ప్యాకెట్లు తీసుకో. లెక్క పెట్టుకుంటాను. అయ్యో, లెక్క అక్కర్లేదు గాని పట్టు బస్తా ఇవన్నీ వేసుకుందు గాని. ఎంత మంచి మనసమ్మా మీది.
మీరు చల్లగా ఉండాలి తల్లి. వస్తానమ్మా. బిందు తీసుకెళ్ళు. ఉమ్. ఏ పాపా రే పాప డ్రెస్ అదిరిందిరా. పాపా యువర్ సీట్ నేమ్ టెల్ మీ మా టెల్ మీ. టెల్ మీ పాపా. ఆగు పాపా. రే పాప భయపడుతున్నట్టుందిరా. భయం ఎందుకు పాపా? మా వాడికి చిన్న డౌట్ ఉందంట, క్లారిఫై చేద్దామని. చెప్పమ్మా. నాకేం తెలీదు, నేను వెళ్ళాలి, నన్ను వదిలిపెట్టండి. అదేంటి నేను సీరియస్ గా అడుగుతుంటే నువ్వు సిల్లీగా ఆన్సర్ చెప్తావేంటి? చెప్పమ్మా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను వెళ్ళాలి. అవును, నేను ఇంతకు ముందు ఎక్కడా చూసినట్టు లేదే. ఈ ఏరియాకి కొత్త డియర్. నేను వెళ్ళాలి, నన్ను ఆగు వదిలిపెట్టండి పాపా. ప్లీజ్. నీ పేరే అరే శివ, అడిగితే పేరు చెప్పేట్లేదురా. బ్యాగ్ తీసి చూస్తే పేరు తెలిసిపోద్ది. పదరా. ప్లీజ్ చెప్పేటట్లేదు. నన్ను వదిలిపెట్టండి, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి, నేను ఆగు వెళ్ళాలి, పాపా. నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. చేస్తా డియర్. నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి ప్లీజ్. ఆగు ప్లీజ్ నన్ను పాపా. వదిలిపెట్టండి, నేను డ్రాప్ చేస్తాను నా కదా. బ్యాగ్ నాకు ఇచ్చేయండి. నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలేండి. ప్లీజ్ నా బ్యాగ్ ఇచ్చేయండి. వదిలేట్రా. అమ్మాయిని ఏం చేస్తున్నారా మీరు? మేమేదో చేస్తున్నాము, నీకెందుకు? అయినా ఈ అమ్మాయి ఏమన్నా నీ కూతురా? ఆ? పెద్ద మాట్లాడుతున్నావేమో. చెప్పు తెగుత్తిరోయ్. ఏయ్. అమ్మాయిని అలా పెడుతూ కూతురని మాట్లాడుతున్నావురా? ఏంట్రా ఏంటి? ఏంటి తెగ బిల్డప్పిస్తున్నావు? పోయి పని చూసుకోపో. ఒరేయ్, మీరు మర్యాదగా మాటలతో వినరా? మిమ్మల్ని ఏం చేసినా తర్వాత చూసుకుందాం. వెళ్ళండి గార్దుల్లారా. వెధవలని వెధవలు. అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆడిస్తున్నారా? ఏనానా ఏమన్నా జరిగిందా? కాలేదంటీ. అయినా పోకిరి వెధవల అలా అలరి చేస్తుంటే అలా భయపడతావేమ్మా? సూటిగా 4 తగిలించాల్సింది ఆ వెధవల్ని. వాళ్ళు ఇలాంటివి చూసి జారుకుంటారు నాన్న. పద. అవును, మీ ఇల్లెక్కడా? ఆ పక్క బజార్లోనేనండి. జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఆంటీ నాకు భయంగా ఉంది, కాస్త ఇంటి దాకా రారా? భయపడ్డావా? సర్లే పద. రండి ఆంటీ. జాగ్రత్తగా వెళ్ళమ్మా. లోపలికి రండి ఆంటీ. పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళు. అదేంటాంటీ గేట్ దాకా వచ్చి లోపలికి రానంటారేంటి? పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళు. కుదరదా ఆంటీ, మీరు రండి. సరిపద. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మా ఏం జరిగింది? ఏం రోజులో ఏమో ఆడపిల్లల్ని బయటకు పంపించి ప్రశాంతంగా ఉండేట్లేదు. ఇక నుంచి అమ్మాయిని స్కూల్ కి కాలేజ్ కి పంపించేటప్పుడు టిఫిన్ బాక్స్ వాటర్ బాటిలే కదమ్మా, కాస్త మిర్చి పౌడరు ధైర్యం నూరిపోయాలి. అప్పుడే క్షేమంగా బయటికి వెళ్లి నవ్వుతూ ఇంటికి తిరిగి రాగలుగుతారు. మీ అమ్మాయిని పక్క వీధిలో రౌడీలు అల్లరిపెట్టారమ్మా. అయ్యో అలాగా? అమ్మాయి భయపడింది, అందుకే ఏడుస్తుంది. నేనే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి పంపించాను. ఇంటి దాకా రమ్మంటే వచ్చాను. అరే ఇంకా ఎందుకురా ఏడుస్తావు? ఇంటికి వచ్చేసాంగా, ఊరుకో, ఏడపక్క. మరి నేను వెళ్ళొస్తానండి. అయ్యో, నా కూతుర్ని కాపాడి ఇంటిదాకా తీసుకొచ్చారు. కూర్చోండి, కాఫీ తాగి వెళుదురు గాని. ఆహాహా, నాకు చేతనైతే నేను చేశాను. ఇప్పుడు కాఫీ టీలు ఎందుకండి? వస్తానా? లేదు, మీరలా అనకూడదు. ముందు మీరు కూర్చోండి. అమ్మా, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటురా. ఆంటీ నేను వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి. అలాగే. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. So
తీసుకోండి. థ్యాంక్ యూ. అదేంటండి, మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పాల్సింది మేము. ఇంతకీ మీ పేరు? నా పేరు చింతామణి. నా పేరు విజయలక్ష్మి అండి. అవును, ఈ అమ్మాయి ఫోటో ఇక్కడ ఉందేంటి? ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసా ఏంటండి, దగ్గర బంధువులం. ఈ కావ్య మా అమ్మాయి ఆడబిడ్డే. అంటే మీరు జయంతి అమ్మగారా? అవునండి, మా జయంతి మీకు తెలుసా? భలేవారే. జయంతి మామగారు మా వారి చిన్నమ్మ తమ్ముడు. ఆ బంధుత్వంతోనే కావ్యని మా అబ్బాయికి ఇవ్వమని అడిగాం. చాలా సంతోషం అండి. మనం అటు తిరిగి ఇటు తిరిగి బంధువులైపోయాం. నేనెవరో తెలియని అమ్మాయిని కాపాడాను అనుకున్నాను. పర్వాలేదు, చుట్టాలమ్మాయిని కాపాడానన్నమాట. అవునండి, మీ అబ్బాయి ఏం చేస్తాడు? వాడు చదువు పూర్తి చేశాక కొంతకాలం లండన్లో ఉన్నాడు. ఇప్పుడేదో అక్కడి వాళ్ళకి అవసరమయ్యే వాటిని ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. మా వారా రిటైర్డ్ ఎంఆర్ఓ, వాడికి సాయంగా ఉంటున్నారు. పర్వాలేదు. అలాగైతే కావ్య మంచి కుటుంబంలోకి రాబోతుందన్నమాట. అవునండి, మేము కావ్యం చూసొచ్చిన విషయం వియ్యాల్ వారు మీతో అనలేదా?